తేలే పర్వతాలు, వేరే గ్రహానికి తీసుకువెళ్లే శాటిలైట్లు, ఫ్లయింగ్ డ్రాగన్స్. ఇది హాలీవుడ్ సినిమా కాదు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో రూపుదిద్దుకుంటున్న అత్యంత భారీ భవనం ది ముకాబ్. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గాను ఇంట్రెస్టింగ్గాను ఉండబోతుంది. దయచేసి చివరి దాకా చూడండి. ఆకాశ హార్మాలు, జలపాతాలు, విందు వినోదాలతో ఇది మరో ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది అంటోంది సౌదీ ప్రభుత్వం. సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అబ్దుల్ అజీజ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన న్యూ మురబ్బా డెవలప్మెంట్ కంపెనీ రాజధాని రియాద్లో సరికొత్త నగరాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. సౌదీ విజన్ 2030కి అనుగుణంగా ఈ నగర నిర్మాణం జరుగుతుందని, ముకాబ్ సౌదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తుందని సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తెలిపింది. ఈ అద్భుత కట్టడానికి సంబంధించి ప్రచార వీడియోను సౌదీ ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. వినూత్న సాంకేతికత నైపుణ్యాలతో కలిగినటువంటి ముకాబ్ను ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్గా తీర్చిదిద్దనున్నారు. ఈ భారీ నిర్మాణాన్ని 2030 కల్లా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు PIF తెలిపింది. సౌదీ ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ముకాబ్ 400 మీటర్ల ఎత్తు, 400 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పెద్ద నిర్మాణాలలో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ముకాబ్ 20 ఎంపైర్ బిల్డింగులు పడతాయని చెబుతున్నారు. న్యూయార్క్లో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్రపంచంలోని ఎత్తైన నిర్మాణాలలో ఒకటి. దీని పైకప్పు 380 మీటర్ల ఎత్తు ఉంటుంది. దానిపై ఉన్న యాంటీనాతో కలిపి 443 మీటర్ల ఎత్తు ఉంటుంది. క్యూబ్ ఆకారంలో ఉన్న ముకాబ్ నిర్మాణం మక్కాలోని కాబాను పోలి ఉంది. ఆధునిక నాజ్దీ నిర్మాణ శైలి స్ఫూర్తితో ముకాబ్ను నిర్మించనున్నారు. సరికొత్త హోలోగ్రాఫిక్స్, డిజిటల్ వర్చువల్ టెక్నాలజీ ద్వారా అపూర్వ అనుభూతిని అందించనున్నట్లు సౌదీ ప్రభుత్వం తెలుపుతోంది. దీనిలో స్పైరల్ బేస్ పైన ఒక టవర్ ఉంటుంది. 20 లక్షల చదరపు మీటర్ల స్థలంలో నివాస భవనాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపులు, వినోద సాధనాలతో పాటు సాంస్కృతిక పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రియాద్ వాయువ్య దిశలో కింగ్ సల్మాన్, కింగ్ ఖలీద్ రోడ్ల కూడలిలో సుమారు 19 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. వేలాది మంది నివాసితులకు సకల సౌకర్యాలతో ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఒక మ్యూజియం, డిజిటల్ డిజైన్ యూనివర్సిటీ, మల్టీపర్పస్ థియేటర్లు, 80 కంటే ఎక్కువ వినోద సాంస్కృతిక వేడుకలు జరిగే గదులను కూడా నిర్మించనున్నారు. అలాగే 1,40,000 నివాస భవనాలు, 9,000 హోటల్ గదులు, 9,80,000 చదరపు మీటర్లలో రీటైల్ దుకాణాలు, 14 లక్షల చదరపు మీటర్లలో ఆఫీస్ స్థలము, 6,20,000 చదరపు మీటర్ల ప్రశాంత సౌకర్యాలు, 18 లక్షల చదరపు మీటర్ల కమ్యూనిటీ సౌకర్యాలు ఉంటాయి. ఎయిర్పోర్ట్ నుంచి 20 నిమిషాల దూరంలో ఉన్న ఈ నగరంలో సొంత అంతర్గత రవాణా వ్యవస్థ ఉంటుంది. NMDC ప్రాజెక్టు ఎంత ఖర్చు అవుతుంది అని అంచనాలు వేగా నిధులు ఎలా సమకూరుస్తాయన్న దానిపై PFI ఖచ్చితంగా సమాచారం అయితే ఇవ్వలేదు. కానీ సౌదీ విజన్ 2030కి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉండబోతోందని పేర్కొన్నారు. ఇది సౌదీ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక ప్రణాళిక. చమురుపై ఆధారపడడాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థలో వైవిధ్యాన్ని తీసుకురావడానికి ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల వినియోగం, వినోదం, పర్యాటక రంగాలను అభివృద్ధి పరిచేందుకు సౌదీ విజన్ 2030 ప్రణాళికను సిద్ధం చేసింది. NMDC ప్రాజెక్టు కూడా కీలక రంగాలలోని సామర్థ్యాలను వెలికి తీసేందుకు దోహదపడుతుందని ఆ ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేట్ సెక్టార్, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు అభివృద్ధికి తోడ్పడే విధంగా దేశానికి వైవిధ్యమైన ఆదాయ వనరులను సమకూర్చేందుకు సహాయపడుతుందని వెల్లడించింది. ఇది చమురుయేతర ఆర్థిక వ్యవస్థకు సుమారు $50 బిలియన్ జోడిస్తుందని, 2030 నాటికి 3,34,000 ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇస్లాం మతానికి పుట్టినిల్లు అయిన సౌదీ అరేబియా ఇటీవల కాలంలో ఆధునీకరణ వైపు అడుగులు వేస్తోంది. సౌదీ విజన్ 2030 కింద సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో పలు సంస్కరణలు చేపట్టింది. మహిళలు వాహనాలు డ్రైవ్ చేయడంపై నిషేధాన్ని ఎత్తివేసింది.
బహిరంగ వినోద కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం మొదలైన సామాజిక మార్పులతో పాటు ఆర్థిక వ్యవస్థను చమురేతర ఆదాయ వనరులపై వైపు మళ్లించే ప్రయత్నము చేస్తోంది. దేశ ఆర్థిక అభివృద్ధికి ఇప్పటికీ 5 మెగా ప్రాజెక్టులను కూడా చేపట్టింది. నియో స్మార్ట్ సిటీ, రెడ్ సీ ప్రాజెక్ట్, మిడిల్ ఈస్ట్ గ్రీన్ సౌదా డెవలప్మెంట్ కంపెనీ, సౌదీ మేడ్ ఇవన్నీ నిర్మాణంలో ఉన్నాయి. గత ఏడాది నవంబర్లో తాబేలు ఆకారంలో ఉండే నీటి మీద తేలియాడే పాంజియోస్ నగరాన్ని నిర్మించేందుకు సంసిద్ధమైంది. పరిశ్రమలు, ఆవిష్కరణ, వైద్య, విద్య, సేవలు మొదలైనటువంటి రంగాలలో ఈ నగరంలో నిజమైన అభివృద్ధి ప్రారంభమవుతోందని తెలుస్తోంది. అయితే సౌదీ ప్రిన్స్ 2022 అక్టోబర్ జనవరి జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ సదస్సులో ఇలా అన్నారు. అయితే సౌదీ అరేబియా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపడుతోంది, కానీ అవన్నీ వాస్తవంలో కార్యరూపం దాలుస్తాయా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. సౌదీ అరేబియా భారీ స్థాయిలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఆ దేశం పట్ల ఉన్న సాంప్రదాయ అభిప్రాయాలను ధిక్కరిస్తున్నాయి. ఆ ప్రాజెక్టులు అవివేకాన్ని సూచిస్తున్నాయా లేక దూరదృష్టికి నిదర్శనమా? దేశం తప్పుదారి పట్టిందా, సరైన మార్గంలో ఉందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. జవాబు ఏదైనా సౌదీ ప్రాజెక్టులను విస్మరించడం అసాధ్యం అని ప్రముఖులు, అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ డిజైనర్లు అంటున్నారు. మక్కాలో కాబా ఆకృతిలో ఉండటం పట్ల ముస్లిం సమాజంలో కొంతమంది అసహనాన్ని ప్రకటిస్తున్నారు. పవిత్ర కాబా నిర్మాణాన్ని పెట్టుబడిదారీ పన్నుల కోసం వాడుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై అరబ్ న్యూస్ ఎడిటర్ చీఫ్ ఫైసల్ జే అబ్బాస్ స్పందిస్తూ, క్యూబ్ ఆకారంలో మూసి ఉన్న భవనం ఇస్లాంకు ముప్పు కాదు, ఇస్లాంకు అతిపెద్ద ముప్పు తలుపులు మూసుకున్న ఆలోచనలు అన్నారు. ఈ ప్రాజెక్టు ఎంత అసంబద్ధంగా, ఎంత అతిశయంగా ఉన్నాయంటే వాటి చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత దయనీయ స్థితికి చేరుకుందో ఊహించలేకపోతున్నారు అని ఆయన అన్నారు. మరోపక్క ముఖాబ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సౌదీ అధికారులు చెబుతున్నారు.